ఇక ఆదిలాబాద్ జిల్లా నాగోబా ఆలయం మెస్రం వంశీల భక్తితో పులకించిపోతోంది. అమావాస్య అర్ధరాత్రి గంగా జలాభిషేకంతో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రారంభమైన నాగోబా జాతర రెండవ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రత్యేక పూజల తర్వాత నిజరూప దర్శనమిస్తున్న కేస్లాపూర్ నాగశేషుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అర్ధరాత్రి 1:30 గంటలకు కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం భేటీ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నాగోబా జాతరలో రెండో రోజు పూరా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు అర్ధరాత్రి అమావాస్య వేళ నాగోబాకు గంగాజల అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమాలు అనంతరం దివ్యరూప దర్శనాన్ని నాగశేషుడు భక్తులకు అందిస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి 12:30 తర్వాత నుండి భక్తులకు దివ్యరూప దర్శనం కొనసాగుతుంది. అనంతరం బేటింగ్ కియావాలంటూ కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేశారు. ఆ పరిచయ కార్యక్రమం అనంతరం ఈరోజు రెండవ రోజు మండగాగి పూజ కొనసాగుతుంది. అంటే కాసేపు విశ్రాంతి పూజ ఆ కార్యక్రమాలు ఆదివాసీ మెస్రం వంశీయులు చేస్తారు. రెండవ రోజు పూజా కార్యక్రమాలు ఏమీ ఉండవు. భక్తులకు నాగోబా దర్శనం మాత్రమే కొనసాగుతూ వస్తుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కొత్త కోడళ్లకు ఈసారి 102 మంది కొత్త కోడళ్లకు దివ్యరూప దర్శనం ఇచ్చారు. నాగోబా కొత్త కోడళ్లకు సంబంధించి ఏదైతే బేటింగ్లో పాల్గొన్న తర్వాతనే, కర్మకాండంలో పాల్గొన్న తర్వాత, బేటింగ్లో పాల్గొన్న తర్వాతనే నాగోబాను దర్శించుకునే అవకాశం ఉంటుంది. అది ఈ సంవత్సరం పెళ్ళైన వాళ్ళతో పాటుగా ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న కార్యక్రమాలు ఉంటేనే బేటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అది మొదటి రోజే అర్ధరాత్రి ప్రారంభమై ఉదయం 5 గంటల వరకు కొనసాగింది. ఈరోజు రెండో రోజు కార్యక్రమాల్లో మండగాగి పూజ కొనసాగుతుంది. ఈ పూజ అనంతరం పెర్సంపేన్ బాన్ దేవతలకు పూజలు కొనసాగుతాయి. మూడో రోజు అట్టహాసంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. నాగదేవుణ్ణి పూజించుకుంటున్నారు. నాగశేషుణ్ణి ఒక్కసారి దివ్యరూప దర్శనం ఇవ్వమంటూ కూడా కళ్ళారా కొలిచేందుకు వేల కళ్ళతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒరిస్సా నుంచి ఆదివాసీ మెస్రం వంశీయులు తరలి వస్తున్నారు. నాగోరే నాగోబా అంటూ, చెలో నాగోబా అంటూ ఇంద్రవెల్లి, కేస్లాపూర్కు తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు పూజా కార్యక్రమాలే కీలకంగా ఉంటాయి. ఈ మూడో రోజు పూజా కార్యక్రమాల్లో అట్టహాసంగా జరిగే పూజా కార్యక్రమాలకు సంబంధించిన మెస్రం వంశీయులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మెస్రం వంశీయులు. ఈ రెండో రోజు పూజా కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, తర్వాత పూజా కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయి? అయితే నిన్న అర్ధరాత్రి మహాపూజ అనే కార్యక్రమం మా మెస్రం వంశీయులు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత కొత్త కోడళ్లకు బేటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత పెర్సాపేన్ ఈరోజు ముఖ్యంగా ఏమంటే మా పెద్ద దేవుడు అయినటువంటి పెర్సాపేన్ మహాపూజ అనేది జరిగింది. ఇప్పుడు దానికి ఆ కార్యక్రమంలో మా మెస్రం వంశ పెద్దలు నిమగ్నమై ఉన్నారు. ఇది మెస్రం వంశానికి సంబంధించిన రెండో రోజు పూజా కార్యక్రమం. మూడో రోజు ఇంకా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. కొత్త కోడళ్ళు సతీదేవతకు పూజ చేసి చిరుధాన్యాలతో వంటలు చేసి 22 కీతలు, 22 పొయ్యిల మీద వండిన వంటను నైవేద్యంగా మెస్రం వంశీయులకు అందిస్తారు. ఎంతమంది వచ్చినా ఆ 22 పొయ్యిల మీదనే పూజా కార్యక్రమాలు, వంట వార్పు కొనసాగుతుంది. ఇది నాగోబా జాతరలో రెండో రోజు కొనసాగుతున్న ప్రాముఖ్యత, సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్న మెస్రం వంశీయుల నాగోబా జాతర విశేషాలు. ఎస్ నరేష్.